హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్. సో చాలామంది విల్లాస్ ఫ్లాట్స్ ఇవే కాకుండా ప్లాట్స్ తీసుకోవడానికి కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించడమే కాదండి, ఫ్యూచర్ మొత్తం ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఇప్పుడు 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలో 15 లక్షలో మనం దాన్ని కొని అలా పెట్టేసిన తర్వాత అప్రిషియేషన్ వస్తే ఎంత బాగా అనిపిస్తుంది మనకి. మనం కష్టపడ్డదానికి ఒక ఫలితం ఉంది అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2026 రియల్ ఎస్టేట్లో ఎక్కడ తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఎక్కడ తీసుకుంటే మనకి రిటర్న్స్ వస్తాయి, తీసుకొని అక్కడ పెట్టేసినా కానీ ధైర్యంగా నిద్రపోవచ్చు, కబ్జాలు ఇలాంటివి ఏమీ కాకుండా ఉన్న ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఆ టాపిక్ మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి గిరి కొమ్మగాని గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత తీసుకోవాలి, రిస్క్ ఏమన్నా ఉందా, రెరా డిటిసిపి ఇవన్నీ అప్రూవ్డ్ ఉన్నాయా లేదా అని చెప్పేసి సార్తో డిస్కస్ చేద్దాం. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్ మేడం. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడినంతా మీరు చూసారు. సో నేను పర్సనల్గా ఒక మంచి ప్లాట్ తీసుకొని పక్కన పెట్టేసి హ్యాపీగా ప్రశాంతంగా నిద్రపోవాలి, ఎలాంటి రిస్క్ లేకుండా, వాళ్ళు వచ్చి కబ్జా చేస్తారు, వీళ్ళు వచ్చి కబ్జా చేస్తారు, ఎవడో జెండా పాతాడు అన్న టెన్షన్ లేకుండా ఉండాలి అని అంటే ఈ 2026లోనే నేను ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? చాలా మందికి ఉండే ప్రశ్న అండి, మీతో పాటు సమాజంలో చాలా కామన్ పీపుల్కి ఉండే క్వశ్చన్ ఇది. బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండి. అంటే మీ పర్పస్ ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా, ఇల్లు కట్టుకోవడం కోసం చూస్తున్నారా? అండ్ ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలరా, మీడియం టర్మ్ వెయిట్ చేయగలరా, షార్ట్ టర్మ్లోనే రిటర్న్స్ మీకు కావాలనేది డిపెండ్ అవుతుంది. అలాగే మీరు కబ్జాలు ఇలాంటివి అయితే అని చెప్పారు కదా, జనరలీ ఎల్పి నెంబర్ ఉండి రెరా ఉండి మనం లీగల్గా టైటిల్ లీడ్ కానీ ఓనర్షిప్ కానీ ఇవన్నీ మనం క్లియర్గా వెరిఫై చేసుకున్నప్పుడు ఈ కబ్జాలు లిటికేషన్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. మనం కొనే ముందే ప్రాపర్గా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇందాక చెప్పినవన్నీ కనుక మనం చెక్ చేసుకుంటే మనం కొనే ప్రాపర్టీ మనకు రిటర్న్స్ ఇవ్వడంతో పాటు హ్యాపీగా సేఫ్గా నిద్రపోవచ్చు. ఓకే. సో ప్రెసెంట్ అయితే నా దగ్గర 15 to 20 lakhs మాత్రమే ఉన్నాయి సార్. ఒక 2 monthsలో 3 monthsలో నేను ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒక 5 టాప్ ప్లేసెస్ చెప్పండి సార్. ఇన్స్టెడ్ ఆఫ్ 5 ప్లేసెస్ అంటే ఒక పర్టికులర్ ఏరియా నేమ్ చెప్పకుండా మేడం, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నేను ఈ 14 years ఆఫ్ రియల్ ఎస్టేట్ కెరీర్లో చూసినప్పుడు ఏంటంటే ఈ 4 పారామీటర్స్ కనుక మనం చెక్ చేసుకుంటే ఆ ఏరియా పక్కా డెవలప్ అవుతుంది అనడానికి ఈ పారామీటర్స్ అనేది ఇండికేషన్ అనమాట. మీ ఓన్గా మీరు ఎవరినో ఏదో ప్లేస్ అని అడగకుండా ఈ పారామీటర్స్ మీరు చెక్ చేసుకుంటే మీ ఓన్గా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో ఆ 4 పారామీటర్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. అందులో ఫస్ట్ ఏంటంటే అండి కనెక్టివిటీ. ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో మనకు కనెక్టివిటీ అనేలా ఉంది. అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్కి ఎంత డిస్టెన్స్ ఉంది, హైవే కనెక్టివిటీ ఎలా ఉంది, అండ్ హైవే నుంచి మళ్ళీ ప్రాజెక్టు లోపలికి ఎలా ఉంది, హైవే నుంచి లోపలికి మనకు రోడ్స్ ఎలా ఉన్నాయి, ఈ కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా మనకు ఇంపార్టెంట్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఏరియాలో మౌలిక సదుపాయాలు అంటారు మేము తెలుగులో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ఆ సరౌండింగ్ ఏం రాబోతున్నాయి, అండ్ ప్రైవేట్ కంపెనీస్ ఏం రాబోతున్నాయి మనకు అనేది ఆ ఏరియాలో ఫ్యూచర్లో డిమాండ్ని క్రియేట్ చేయడానికి ఒక ఇండికేషన్. నెంబర్ 3 ఏంటంటే మేడం ఎంప్లాయ్మెంట్. సో కంపెనీస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది హ్యూజ్గా ఉంటుంది మనకు. సో అప్పుడు ఆ ఏరియాలో రెసిడెన్షియల్ డిమాండ్ అనేది మనకు ఉంటుంది. ఓకే. సో దీన్ని బట్టి ఫ్యూచర్ డిమాండ్ అనేది క్రియేట్ రానున్న 5 years 10 yearsలో అక్కడ రెసిడెన్షియల్గా స్కోప్ ఉంటుంది కాబట్టి అప్రిషియేషన్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెంబర్ 4th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జిట్ ఆపర్చునిటీస్. మనం కొనే ఏరియాలో రీసేల్ పొటెన్షియల్ ఎలా ఉందనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే మనకు ఎమర్జెన్సీ అనేది అవసరం అనేది చెప్పి రాదు. అవును సార్. ఎప్పుడైనా ఏదన్నా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనం తొందరగా క్విక్గా రీసేల్ చేసే స్కోప్ ఉన్న ఏరియా అయితే చాలా బాగుంటుంది. సో మీరు అన్నట్టుగా ఫ్యూచర్ బాగా డెవలప్ అయ్యే స్కోప్ ఉండాలంటే మనం చూడాల్సింది కనెక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఫ్యూచర్ డిమాండ్ అండ్ ఎగ్జిట్ ఆపర్చునిటీస్. ఈ 4 ఉండి మీ బడ్జెట్లో ఉంది అంటే లీగల్ వెరిఫికేషన్ చేయించుకొనుకుంటే మీరు హ్యాపీగా పీస్ఫుల్గా ఉండొచ్చు. మీరు అనుకున్న రిటర్న్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ కొంతమంది ఈ మధ్య ఎలా అంటే సార్, ఫామ్ హౌస్ అనేది
చాలా ఫేమస్ అయిపోయింది, అదొక స్టైలిష్ థింగ్ అయిపోయింది, అదొక దాన్ని ఏమంటారు అంటే అదొక ఐకాన్గా మారిపోయింది అనమాట. ఫామ్ హౌస్ తీసుకోవడం, లేదంటే ఫామ్ ల్యాండ్ తీసుకొని అందులో ఫామ్ హౌస్ బిల్డ్ చేసుకోవడం, ఎవ్రీ వీక్ అట్లా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం, ఈ సిటీకి దూరంగా ఉండాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇఫ్ ఇన్ కేస్ ఫామ్ ల్యాండ్స్ కానీ లేదు నేను ఫామ్ హౌస్ బిల్డ్ చేసుకోవాలి అంటే అలాంటి అవకాశాలు మనకి రైట్ నౌ ఎక్కడ కనిపిస్తున్నాయి సార్? ఫామ్ ల్యాండ్స్ కాన్సెప్ట్ అనేది మేడం కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మీరు అన్నట్టు. సో సిటీలో ఒక ఓన్ హౌస్ ఉన్నాక సెకండ్ థాట్ ఎక్కడొస్తుందంటే వీకెండ్ మనం అలా ఎక్కడో వెళ్ళి మనం అంతంత ఖర్చు పెట్టకుండా మన ఓన్గా మనకి ఇష్టమైన చెట్లు పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ వేసుకొని హ్యాపీగా నేచర్లో మనం ఊర్లో ఉన్నట్టు ఉండాలి అని చాలామంది ఒక కళ. దానికి పర్టికులర్ ప్లేస్ అనేది ఉండదు మేడం. మళ్ళీ మన బడ్జెట్ ఏంటి, మనం ఏ రూట్లో చూస్తున్నాం, దట్ బికమ్స్ ద క్వశ్చన్ మేడం. మనం ఎంత ట్రావెల్ చేయగలం. కొందరికి ఒక 1-2 అవర్స్ అయినా పర్లేదు, దూరం వెళ్ళైనా పీస్ఫుల్ ఉండాలి ఒక రోజు అని. కొందరేమో నాకు ఫామ్ హౌస్ కూడా ఉండాలి బట్ 30 minutesలో నేను రీచ్ అవ్వాలి అనేది ఉంటుంది మేడం. సో దట్ డిసైడ్స్ ద లొకేషన్. సో ఈ ఏరియా ఆ ఏరియా అనే కంటే ఫామ్ ల్యాండ్స్ మనకు కొంచెం మన డిజైర్ మన పర్పస్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఎందుకంటే 30 minutesలో వెళ్ళేటివి మనకు ఫామ్ ల్యాండ్ బడ్జెట్లో ఉండకపోవచ్చు. బట్ నాకు బడ్జెట్ ఓకే అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే రైట్ నా ఇప్పుడు ఏంటి అంటే సార్ అందరి దృష్టి కూడా కొల్లూరు, కోకాపేట్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ ఇవన్నీ ఎక్కువ ఫేమస్ స్పాట్స్ అయిపోయాయి సార్. ఎవరు అడిగినా సరే కోకాపేటలో ఇల్లుందా, కోకాపేటలో ల్యాండ్ తీసుకుందామని చూస్తున్నాను, లేదంటే కోకాపేటలో ఏదైనా హై రైజ్ అపార్ట్మెంట్స్లో తీసుకోవాలనుకుంటున్నాను, ఇలా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్రిషియేషన్ వాల్యూ కూడా ఫ్యూచర్లో అలాగే ఉంది. సో ఇవి కాకుండా నెక్స్ట్ హాట్ స్పాట్ ఏదని మీరు అనుకుంటున్నారు సార్ హైదరాబాద్లో? ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది, అండ్ చాలామంది మైండ్లలో ఉండే క్వశ్చన్ ఇదే మేడం. ఇప్పుడు ఆల్రెడీ గచ్చిబౌలిలో చాలామంది మిస్ అయి ఉంటారు ఇన్వెస్ట్ చేయకుండా. కోకాపేటలో, తెల్లాపూర్, కొల్లూరు ఈ ఏరియాలో చాలామంది మిస్ అయి ఉంటారు. సో వాళ్ళందరికీ ఇలాంటి ఏరియాలు మనం ఎలా ఐడెంటిఫై చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో హియర్ కమ్స్ ద సేమ్ ఇందాక మనం అనుకున్న 4-5 పాయింట్సే మళ్ళీ మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు కోకాపేటలో నేను మిస్ అయినని ఫీల్ అయ్యే కంటే కోకాపేటలో ఈరోజు నేను అంత పర్ స్క్వేర్ అంత పెట్టి ఇన్వెస్ట్ చేయాలి అనే బదులు అలాంటి అంటే నెక్స్ట్ మళ్ళీ అయ్యే స్కోప్ ఎక్కడుందో ఐడెంటిఫై చేయాలంటే మనము లొకేషన్ని ఈ పారామీటర్ బేస్ చేసుకొని మనం చూజ్ చేసుకోవాలండి. సో దాంట్లో ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఉండాలి, గవర్నమెంట్ షెడ్యూల్ ప్రాజెక్టులు వస్తూ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ అనేది బాగుండాలి, దాంతోపాటు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉంటే అక్కడ మనకు స్కోప్ అనేది వస్తుంది మేడం. చాలా మందికి ఉంటుంది ఒక ప్రైమ్ ఏరియా మిస్ అయ్యామని చెప్పి. కానీ మనం ఇప్పుడే అనలైజ్ అంటే ఒక కంపెనీలో ఇచ్చే స్కీమ్స్ ఆఫర్స్ ఆర్ ఇంకోరెవరో ఉన్నారు అక్కడ అని చెప్పి కాకుండా మనకు అక్కడ అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది, సిటీకి ఎంత డిస్టెన్స్ ఉంది, సరౌండింగ్ హౌజెస్ అయ్యే స్కోప్ ఎంత ఉంది, రానున్న 5 yearsలో కూడా ఇక్కడ పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తారా, రానున్న 5 to 10 yearsలో కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటారా, ఇలాంటి పారామీటర్స్ మనం రాసుకొని చెక్ చేసుకుంటే కనుక తప్పకుండా అది మంచి గ్రోత్ ఏరియా అవుతుంది. ఎయిర్పోర్ట్ యాక్సెస్, అవుటర్ యాక్సెస్, ట్రైన్ ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఫ్యూచర్ డిమాండ్, ఈ 5-6 పారామీటర్స్ చూసుకోవాలండి. అండ్ ఇందాక అన్నట్టుగా రీసేల్ ఏదైతే ఉంటుందో మనకు క్విక్గా రీసేల్ అయ్యేటట్టు ఉండాలి.